ప్రభుత్వాలు ఉచితాలకు స్వస్తి పలికి కష్టపడే వారికి చేయూతనివ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో కేంద్ర సాంస్కృతిక శాఖ త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాజ్పేయి శత జయంతోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటల్ విజన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటిస్తూ సోమరిపోతులను తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు పార్టీలు తమ దగ్గర డబ్బులు లేకపోయినా అన్నీ ఫ్రీ. ఆడవాళ్ళందరూ అడిగారా వచ్చి, మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి, మాకు ఫ్రీగా ఇవ్వండి అని. ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చిస్తారు? ఆర్థిక వ్యవస్థ దానికి అనుమతిస్తుందా? మన ఆర్థిక బడ్జెట్ ఆ మాత్రం మన దగ్గర ఉందా? మనకు అప్పులు ఎంత మాత్రం ఉన్నాయి? అప్పులు తీర్చే మార్గం మన దగ్గర ఉందా? కొత్త మన హామీలు ఇస్తున్నాం, రకరకాల హామీలు ఇస్తున్నాం. మన మెడ్రాస్ హైకోర్టు చెప్పింది, ఇలా వదిలేస్తే ఊరిని అన్నం పెట్టడమే కాదు, మీ నోట్లో కూడా పెట్టి సాంబార్ అంతా కూడా లోపల దాకా పోయేట్టుగా అరిగేట్టు కూడా చేస్తామని చెప్తారు. రాజకీయ పార్టీలు దీని గురించి ఆలోచించాలని చాలా కఠినంగా హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నేను రాజకీయాలు నేను ఏ పార్టీని ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు, వ్యవస్థను విమర్శిస్తున్నాను.